రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తున్నామని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. వార్డు పరిధిలోని టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు సచివాలయం సిబ్బందితో కలిసి గడిచిన 100 రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రజల యొక్క స్పందనను అడిగి తెలుసుకోవడం జరిగింది. 100 రోజులలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల విషయాలలో ప్రజలు సంతృప్తి వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలోని కార్యకర్తలు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వంక నూకరాజు, హరికృష్ణ, మొకర రవికుమారు, మదీనా, ప్రమీలాదేవి, వాసు, గీత, సచివాలయ సెక్రటరీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే దానికోసం ఈరోజు మనం తెలుసుకోవాలి. 100 రోజులైన కార్యక్రమం అయింది కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి 16,437 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం చేపట్టడం జరిగింది. పెన్షన్ ఒకేసారి 1000 నుంచి 4,000 ఇవ్వడం ఒక్కటైతే ప్రతి నెల ఒక్కొక్కరికి మొదటి నెల 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,400 ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1,674.47 కోట్ల 14,58 కోట్లు పంచాయతీలు ప్రాణం పోశారు. 4వది, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. మన మార్కవలసలో 5వ వార్డు మార్కవలసలో ఒకటి, బాంబే కాలనీలో ఒకటి కూడా మన దగ్గరలోనే ఓపెనింగ్ అయ్యాయి అన్న క్యాంటీన్లు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. విజయవాడ నగరం వరదల్లో విలవలాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇది మన మంచి ప్రభుత్వం, 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 మన మంచి ప్రభుత్వం.